నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఈ నెల 19 నుండి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పలువురు మంత్రులు సమీక్షించారు. శ్రీశైలంలోని దేవస్థాన సీసీ కంట్రోల్ రూమ్ లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, హోంమంత్రి అనిత, అనగాని సత్యప్రసాద్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ ఆదిరాజ్ సింగ్, పలువురు జిల్లా అధికారులు, దేవస్థాన సిబ్బంది, దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహాశివరాత్రికి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్న అంశాలపై కూలంకషంగా చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రానికి విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేసి తొక్కిసలాట లేకుండా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సంతృప్తికరంగా దర్శించుకునేలాగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రుల బృందం దేవస్థాన అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మంత్రుల సమావేశం ముగిసిన అనంతరం దేవాలయ శాఖ రాబోయేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలని అత్యంత వైభవోపేతంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సభ్యుల్ని, అధికార యంత్రాంగాన్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని సమన్వయంతో పనిచేయమని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశం సనాతన ధర్మాలకి అనుగుణంగా, ఆగమ శాస్త్రాలకి పండితుల యొక్క ఆలోచనతో ఈ మహాశివరాత్రి ఉత్సవాలను జరపండి, ఆ నిర్ధారించినటువంటి ముహూర్తాలతోనే ఈ ఉత్సవాలు జరగాలి, జరపడంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా సమన్వయం చేసుకోవాలని ఆదేశం ఇచ్చారు. ఇవాళ ఇక్కడికి వచ్చిన దాంట్లో కొన్ని సమస్యలు, శ్రీశైలంకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వీరశైవులు అనేటువంటి భక్తులు, ఆ యొక్క దీక్ష బూనినటువంటి వాళ్ళు మరి ఎంతో సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన వస్తారు. కాబట్టి అటవీ ప్రాంతంలో వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఉండవు. అందులో అక్కడ మంచినీరు దొరకడం కూడా కష్టం. ఇటువంటివన్నిటినీ కూడా అటవీ శాఖ అధికారులతోటి, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసి ఆ చిన్న చెంచుగూడాలు, చిన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా భక్తులకి త్రాగునీరు కానీ, ఆహారం కానీ దొరికే విధంగా ఏర్పాట్లు చూడాలి. ఆ వచ్చినటువంటి అటవీ శాఖ నిబంధనల్లో ఉన్నటువంటి త్రాగునీటి బాటిల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఏ విధంగా సమీకరించి డిస్పోజ్ చేయాలనే దాంట్లో సూచించడం జరిగింది.